ఈరోజు మనం 'ఘాటి' మూవీ రివ్యూ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఈస్టర్న్ ఘాట్స్‌లో గంజాయి ఎక్స్‌పోర్ట్స్ గురించి జరిగే ఒక కథ. విషయానికొస్తే స్మగ్లింగ్, రాజకీయం, గ్రామీణ యాక్షన్ ఈ 3 విషయాల చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది. డైరెక్టర్ గారు మాస్ అండ్ ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ అవి పేపర్ మీదే మిగిలిపోయాయి. మనకి పెద్దగా అవి కనెక్ట్ అవ్వవు. పాజిటివ్ విషయానికొస్తే టెక్నికల్‌గా డైరెక్టర్ గారి డైరెక్టర్ గారు 'క్రిష్ జాగర్లమూడి' గారి టచ్ అక్కడక్కడ కనపడుతుంది. అది ఈ సినిమాకి కొంచెం పాజిటివ్ పాయింట్. నెగెటివ్ విషయానికొస్తే నరేషన్ ఫ్లాట్‌గా వెళ్ళిపోతది. మనం చూసిన టెంప్లేట్ సీన్‌లే మళ్ళా తిప్పి తిప్పి అవే వస్తూ ఉంటాయి. నేనైతే చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాను. ఇంతకుముందు సా 'అనుష్క' గారి మూవీలు చూసి నేను పెద్ద పెద్ద హోప్స్ పెట్టుకొని ఎళ్ళాను సినిమా హాల్‌కైతే. అక్కడికెళ్తే నాకైతే మొత్తం డిసప్పాయింట్‌గానే అనిపించింది. డైరెక్టర్ గారు మాత్రం ఈ సినిమాని 'దసరా' ఆహ్, పు 'పుష్ప' లాంటి సినిమా ఆ రేంజ్‌లో తీద్దామనుకున్నారు. కానీ ఆ సినిమాలకున్న అండ్ లోకల్ ఫీల్ అయితే ఈ సినిమాకైతే ఖచ్చితంగా రాలేదు. అది మాత్రం కన్ఫర్మ్‌గా నేను చెప్పగలను. అది మాత్రం కన్ఫర్మ్‌గా నేను చెప్తాను. ఎందుకంటే ఆ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. ఈ సినిమా అయితే ఒక హాఫ్ కుక్ మూవీలాగా అయితే ఉంది. యాక్టింగ్ అయితే 'అనుష్క' గారు, 'జగపతి బాబు' గారు, 'విక్రమ్ బాబు' గారు, 'విక్రమ్ ప్రభు' గారు, 'చైతన్యరావు' గారు వాళ్ళ యాక్టింగ్ అయితే బాగాలేదని నేను చెప్పను. వాళ్ళ యాక్టింగ్ ఖచ్చితంగా బాగుంది. కానీ ఎక్కడో ఇది మిస్ అయింది ఎక్కడో అయితే మాత్రం. ఈ సినిమాకైతే నేను 2.2 రేటింగ్ అయితే ఇస్తాను. ఇంక సెలవు.